ఒకవేళ మీరు బెస్ట్ అలాగే బడ్జెట్ అల్ట్రా వైడ్ మానిటర్ కోసం వెతుకుతున్నారు, అది కూడా మల్టీ టాస్కింగ్కి, గేమింగ్కి అండ్ వీడియో ఎడిటింగ్కి అంటే ఈ వీడియో మీకోసమే అనమాట. అండ్ ఇంకొకటి కూడా అయితే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ని ఫైనలైజ్ చేశారు అండ్ ఇది కొనాలా వద్దా అని చెప్పి స్టిల్ కన్ఫ్యూజన్గా ఉన్నారు అంటే మాత్రం ఈ వీడియో కూడా చూడండి, మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకోబోతున్నాను నా అన్బయాస్డ్ రివ్యూ అనమాట ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ది. ఇక మోడల్ చూసుకున్నట్లయితే ఇది 29WQ600 అనమాట. సో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అమెజాన్లో. ఈ సేమ్ లైనప్ సిరీస్ అనమాట, సేమ్ ఇదే మోడల్లో కొన్ని టైప్ సి సపోర్ట్ ఉన్నాయి, కొన్ని టైప్ సి సపోర్ట్ లేదనమాట. ఇదైతే హైయర్ ఎండ్ వేరియంట్ అనమాట, నేను తెప్పించుకొని యూజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం దీని గురించి. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఆల్సో అన్బాక్సింగ్తో పాటు మీకు కొంచెం స్పెసిఫికేషన్స్ కూడా అయితే చెప్తాను ఈ మానిటర్వి. సో లెట్స్ స్టార్ట్. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట బాక్స్ అనేది. అవును, ఇది చాలా పెద్ద బాక్స్. ఇంకా టాప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మోడల్ మెన్షన్ అయితే చేశారనమాట. ఈవెన్ మీరు ఎంఆర్పి లెవెల్ మీద చూసుకున్నా కూడా మనకి మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. సో బాక్స్ ఓపెన్ చేసే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఆర్డర్ చేసిన మోడల్ అలాగే వచ్చిన మోడల్ సేమా కాదా అయితే చెక్ చేసుకోండి. తర్వాతే బాక్స్ అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు రాంగ్ ఐటమ్ వచ్చింది అంటే బాక్స్ ఓపెన్ చేయకముందే మీరు అమెజాన్కి అయితే కంప్లైంట్ అయితే చేయండి, సో దట్ వాళ్ళు మీకైతే రెక్టిఫై అయితే చేస్తారు. ఇంకా బాక్స్ ఓపెన్ చేసినాక ఫస్ట్ మనకి బేస్ స్టాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత కింద చూసుకున్నట్లయితే మనకు ఒక స్మాల్ ప్యాకెట్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనకి ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనకి ఛార్జర్ ఉంది, అలాగే స్క్రూస్ ఉన్నాయి అంటే ఈ బేస్ స్టాండ్ సెట్ చేయడానికి. ఇంకొక HDMI కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొంచెం పేపర్ వర్క్ అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కూడా అయితే ఉందన్నమాట. దీంట్లో అన్ని కావాల్సిన థింగ్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకపోతే ఛార్జర్ పరంగా ఇది బ్యారెల్ టైప్ ఛార్జర్ అనమాట. మనం ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్లో అయితే చూసే ఉంటాం, అదే రౌండ్గా ఉంటుంది కదా సిలిండ్రికల్గా, ఆ టైప్ ఛార్జర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ ఛార్జర్ అవుట్పుట్ అలాగే ఇన్పుట్ అనేది. అండ్ బై ద వే ఈ ఎల్జీ మానిటర్ మనకి 3 years వారంటీ అయితే వస్తుందన్నమాట. సో మీరు మానిటర్ని అన్బాక్స్ చేసిన తర్వాత కరెక్ట్ మోడల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. తర్వాత సెటప్ చేసి అంత వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసి తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు వెంటనే అమెజాన్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళైతే మీకు రెక్టిఫై చేస్తారు, లేకుంటే రీప్లేస్మెంట్ అయినా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకి ఇంకొక సపోర్టింగ్ రాడ్ అయితే ఉందన్నమాట. ఇదేంటంటే మనకి మానిటర్కి అలాగే ఈ బేస్ స్టాండ్కి రెండింటికి మధ్యలో అయితే సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ మానిటర్ యొక్క అన్బాక్సింగ్, సెటప్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి. ఆ వీడియోలో చూసినట్లయితే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అనమాట, స్టెప్ బై స్టెప్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. ఇదైతే నేను ఫాస్ట్ పేసింగ్లో అయితే మీకు కంప్లీట్ అయితే చేస్తున్నాను అర్థం అవ్వడానికి. ఇంక ఈ మానిటర్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి అన్ని పోర్ట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఈవెన్ మనకి ఈ పవర్ పోర్ట్ కూడా బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు, కింద ఎక్కడైతే ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఈ ఎల్జీ సిరీస్లో ఇదే అనమాట హైయర్ ఎండ్ వేరియంట్. ఈ ఒక్క మానిటర్ మనకి టైప్ సి డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా స్పీకర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. వేరే ఏ మోడల్లో చూసుకున్నా మీకు స్పీకర్స్ కాంప్రమైజ్ ఉంటుంది, లేకుంటే ఈ టైప్ సి అయితే ఉండదన్నమాట. ఇంకా సెటప్ ప్రాసెస్ వచ్చేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు HDMI కేబుల్ అయితే కనెక్ట్ చేయండి, బాక్స్లో ప్రొవైడ్ చేశారు కదా ఆ కేబుల్ని, ఫస్ట్ మీ మానిటర్కి తర్వాత ల్యాప్టాప్కి. ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసిన టైంలో నా దగ్గర ఎటువంటి మ్యాక్బుక్ అయితే లేదనమాట. సో నేనైతే టెస్ట్ చేయలేదు టైప్ సి టు టైప్ సి కేబుల్ ఎలా వర్క్ అవుతుంది, అంటే సపరేట్గా ఏమైనా కేబుల్ కొనాలా లేకుంటే డిఫాల్ట్గా ఉన్న ఛార్జర్ కేబుల్ సరిపోతుందని. నేనైతే అనుకుంటున్నాను డిఫాల్ట్గా ఉన్న మ్యాక్బుక్ ఛార్జర్ సరిపోతుందని చెప్పని. ఒకవేళ మీరు ఏమైనా వేరే టైప్ సి డిస్ప్లేస్ యూస్ చేస్తున్నారంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, నాకు కూడా అయితే తెలుస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అంటే కొన్ని సెట్టింగ్స్ మనకి ల్యాప్టాప్లో ఉంటాయి, కొన్ని సెట్టింగ్స్ మనకి ఈ మానిటర్లో అయితే ఉంటాయన్నమాట. నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అనమాట, ఎస్పెషల్గా ఈ మానిటర్లో ఉన్న సెట్టింగ్స్ మీద అనమాట. అది కంప్లీట్ వీడియోలో నేను చెప్తాను, అంటే ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏంటి దానివల్ల యూజ్ అని చెప్పని. ఆ వీడియో దీని తర్వాత అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ లేట్గా చూస్తున్నారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ పిన్ అయితే చేసి ఉంటాను మోస్ట్లీ, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది మొత్తం మనకి ప్లాస్టిక్ అయితే బిల్డింగ్ అనమాట. నాకైతే కొంచెం చీపర్గా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది, మరీ అంత క్వాలిటీ అయితే లేదు ప్లాస్టిక్ అనేది. మీరు ఎక్కడైనా ప్రెస్ చేస్తే మీకు సౌండ్స్ అయితే వస్తుంటాయి అనమాట ప్లాస్టిక్ది. ఇక బేస్ చూసుకున్నట్లయితే బేస్ స్టాండ్ అనేది మనకి అల్యూమినియం అయితే తయారు చేశారనమాట. ఇదైతే ఓకే, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే మనం ఒకసారి టేబుల్ మీద పెట్టేసామంటే దీన్ని ఎక్కడైతే మూవ్ చేయం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు. నేనైతే ఎప్పుడైనా HDMI కేబుల్ కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే 3.5 హెడ్ఫోన్ జాక్ని కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం భయంగా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను డిస్ప్లే ఎక్కడ ప్రెస్ చేసేస్తానో, డిస్ప్లే ఎక్కడ బ్రేక్ అయిపోయిందో అన్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది నాకు ప్రతిసారి కూడా. నాకైతే తెలీదు ఎంతమంది సేమ్ ఇదే విధంగా ఫీల్ అయ్యారని. ఒకవేళ మీరు ఈ మానిటర్ ఆల్రెడీ కొని
ఈ రివ్యూ చూస్తున్నారంటే కింద మీ ఒపీనియన్ కూడా అయితే షేర్ చేయండి. సో నాకు ఎలా అనిపించిందో మీకు కూడా ఎలా అనిపిస్తుందని. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ అయితే అది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక కనెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ మనకి ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటుందన్నమాట. మనకి బాక్స్ లోపల ఒక HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. జస్ట్ మీరు ఆ HDMI కేబుల్ని మీ ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేయండి ఒక సైడ్, తర్వాత సైడ్ వచ్చేసి ఈ మానిటర్కి అయితే కనెక్ట్ చేయండి, అంతే అనమాట. ఇకపోతే మీరు ల్యాప్టాప్లో చాలా చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట ఈ మానిటర్వి. లైక్ ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసుకోవచ్చు, రీఫ్రెష్ రేట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా మల్టిపుల్ డిస్ప్లే ఎక్స్టెన్షన్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా అయితే మీరు ల్యాప్టాప్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ మనకి మాక్సిమం 100 Hz స్క్రీన్ రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. బై డిఫాల్ట్గా చూసుకున్నట్లయితే ఇది కనెక్ట్ చేసిన తర్వాత 60 Hzలో అయితే ఉంటుంది. సో మీరు ల్యాప్టాప్లోకి వెళ్ళి అక్కడైతే చేంజ్ చేయాలన్నమాట రీఫ్రెష్ రేట్ అనేది, అప్పుడైతే ఇది కూడా చేంజ్ అయితే అవుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ HDMI కేబుల్ అంటే స్లాట్ లేదు, సపోర్ట్ చేయదు అంటే దీనికి మనకి Type-C సపోర్ట్ కూడా అవుతుందన్నమాట. మోస్ట్లీ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాక్బుక్స్ అనమాట. మ్యాక్బుక్లో ఉన్న Type-C స్లాట్ ద్వారా ఈ Type-C కనెక్ట్ చేసి మీరు ఎక్స్టర్నల్ మానిటర్గా కూడా అయితే యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎస్పెషల్గా ఈ మోడల్కి మాత్రమే మనకి Type-C సపోర్ట్ అయితే ఉందన్నమాట. చెప్పాను కదా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అమెజాన్లో అని, ఓన్లీ ఇదే మోడల్కి ఉంది, వేరే మోడల్ దేనికి అయితే మనకి Type-C స్లాట్ అయితే లేదనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే కింద నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ఎగ్జాక్ట్ ఇదే ప్రోడక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఏ డివైస్కి ఈ ఎక్స్టర్నల్ మానిటర్ అనేది సపోర్ట్ చేస్తుందని. ఇదైతే ఆల్మోస్ట్ అన్ని దానికైతే సపోర్ట్ చేస్తుంది. ఐ మీన్ ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ కానీ అన్నిటికి కూడా ఏవైతే మనకి HDMI అవుట్ సపోర్ట్ అయితే ఉంది అంటే. అంతేకాకుండా Type-C కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు యూస్ చేసిన డివైస్ మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తున్నారు అనమాట. అది కెమెరా అయినా సరే, మొబైల్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, మ్యాక్బుక్ అయినా సరే. సో అన్నిటికైతే కనెక్ట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నేనైతే ఈ అల్ట్రా వైడ్ మానిటర్ మోస్ట్ ఆఫ్ ది టైం గేమింగ్కి అలాగే వీడియో ఎడిటింగ్ అయితే యూస్ చేస్తాను, అండ్ ఈవెన్ మల్టీ టాస్కింగ్ కూడా అయితే యూస్ చేశాను అనమాట. ఇప్పుడైతే నేను నా వీడియో ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఈ మానిటర్ కొనకముందు నేనైతే నా గేమింగ్ ల్యాప్టాప్లో వీడియోస్ ఎడిట్ చేసేవాడిని అనమాట. ఇక ఆ ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే అది 15.6 inch. అది నాకైతే క్వైట్ సఫిషియంట్ అనమాట. నాకైతే చాలా బాగుంది, అండ్ ఎడిటింగ్ అయితే కూడా చేయొచ్చు వీడియోస్ అనేది, ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. నాకైతే స్టిల్ ఇప్పటికి కూడా గుర్తుంది, నేను ఫస్ట్ టైం కనెక్ట్ చేసిన తర్వాత అంటే ల్యాప్టాప్ టు దీనికి ఈ ఎక్స్టర్నల్ మానిటర్కి అసలు ఆ డిస్ప్లే చూసి నేను అసలు ఏంటి మూవీ థియేటర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంత పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది మనకి, అండ్ వీడియోస్ ఎడిటింగ్లో మాత్రం అద్భుతంగా అయితే ఉందన్నమాట. నేను ఒకే ఒక షాట్లో అయితే మొత్తం నా టైం లైన్ మొత్తం ఎడిట్ అయితే చేసేవాడిని. అంటే టైం లైన్ మొత్తం ఉంటుంది కదా, అది ఒకేసారి కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే మనకి అల్ట్రా వైడ్ కాబట్టి. అదే ల్యాప్టాప్లో అనుకోండి నేను మౌస్తో స్క్రబ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే వీడియో ఎడిటింగ్కి చాలా బాగుంది ఈ మానిటర్ అనేది. ఇకపోతే బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ప్యానల్ మనకి చాలా బాగుందన్నమాట, బ్రైటర్ స్క్రీన్గా అయితే వస్తుంది. ప్రజెంట్ ఇది 100% అయితే ఉందన్నమాట. నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైం అంటే ఇండోర్ కండిషన్స్లోనే యూజ్ చేస్తాను ఈ మానిటర్ని, బయట ఎక్కడ యూజ్ చేయలేం కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేను 15% బిలోనే అయితే యూజ్ చేస్తాను. సమ్టైమ్స్ ఈవెన్ 0% కూడా అయితే యూజ్ చేస్తాను నైట్ టైం కండిషన్స్లో. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఒకవేళ మీరు 100% యూజ్ చేస్తున్నారంటే యూజ్ చేయొచ్చు. నేనైతే ఎప్పుడైతే యూజ్ చేయలేదు, ఇలా వీడియో షూట్ చేసినప్పుడు మాత్రమే 100% అయితే పెట్టాను అనమాట. అంతేగాని వీడియో ఎడిటింగ్ ఆ టైంలో మాత్రం 100% నేను ఎప్పుడైతే యూజ్ చేయలేదు. ఒకవేళ నేను దీనికి పాయింట్స్ ఇవ్వాలంటే మాత్రం 10కి 10 అయితే ఇస్తాను వీడియో ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్లో. అంతేకాకుండా ఈ ప్యానల్ మనకి HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక sRGB 99% అయితే ఉందన్నమాట. కలర్ అక్యురసీ కూడా చాలా బాగుంది. మీరు ఒకవేళ కలర్ గ్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారు అంటే వీడియో ఎడిటింగ్లో కానీ ఫోటో ఎడిటింగ్లో కానీ ఈ డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్తో పాటు పక్కన ఇంకొక సాఫ్ట్వేర్ కూడా రన్ చేయాలంటే రన్ చేయొచ్చు. ఒకేసారి 2 అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ది స్క్రీన్ వీడియో ఎడిటింగ్ యూస్ చేస్తున్నాను, రిమైనింగ్ 30% ఆఫ్ ది స్క్రీన్ క్రోమ్ ట్యాబ్స్ అయితే యూస్ చేస్తాను అనమాట. సో అది ఇది 2 వర్క్స్ అయితే చేశాను. చాలా బాగుంది, ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏమైతే లేదనమాట. ఒక షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే వీడియో ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ మానిటర్లో. ఈ మానిటర్ని నేను వీడియో ఎడిటింగ్ తర్వాత ఎక్కువ యూస్ చేసింది గేమింగ్ అనమాట. గేమింగ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. నేనైతే ఒక సిమ్యులేషన్ గేమ్ అయితే ఆడాను, అదే యూరో ట్రక్ సిమ్యులేటర్ 2. ఈ గేమ్ ఏంటంటే మనకి వైడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చుట్టూ అంటే ఏమేమి ఉంది ఏంటి అని చెప్పి ఒక సింగిల్ షాట్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా నా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం ఇది మార్వెలెస్ అని అయితే చెప్తాను. నేనైతే చాలా ఫోకస్లోకి వెళ్ళిపోయాను ఆ స్క్రీన్ యూస్ చేస్తున్నప్పుడు. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేదు, ఏం లేదు. అదేందో నేనే రియల్గా కూర్చొని డ్రైవ్ చేస్తున్నాను వెహికల్ని అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఆల్సో డీటెయిల్స్ పరంగా కూడా మనకి చాలా మంచి డీటెయిల్స్ అయితే ఉంటాయి గేమ్లో. అంతేగాని ఎక్కడ మనకి కొంచెం బ్లర్ అయిపోవడం లేకుంటే షార్ప్నెస్ లేకపోవడం ఏం లేదనమాట. ప్యానెల్ మనకి ఫ్లాట్గా ఉండడం వల్ల ఇదే ఒక బెనిఫిట్. సో గేమింగ్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి మనకి ఈ ప్యానెల్ 100 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో
ఇట్స్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంతేకాకుండా మనం ఈ మానిటర్లో ఇంకొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు గేమింగ్ పరంగా. అండ్ ఆల్సో మనకి AMD ఫ్రీ సింక్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఓవరాల్గా గేమింగ్ పరంగా మాట్లాడుకోవాలి అంటే అవును చాలా బాగుంది, ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. ఒకవేళ మీరు గేమర్ కాదు లేకుంటే వీడియో ఎడిటర్ కాదు అంటే మీరు మల్టీ టాస్కింగ్ కూడా అయితే చేయొచ్చు ఈ మానిటర్లో, లైక్ ఒక సూపర్ హీరో లాగా అనమాట. అంటే మీరు ఒకేసారి 4 ట్యాబ్స్ అయితే ఓపెన్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ 4 ట్యాబ్స్ అంటే ఏమో ఎక్కువ సైజ్ అయిపోతుందేమో అనుకుంటారు. నో గైస్, అటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఈ ప్యానల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 2560x1080 అనమాట. మనకి సఫిషియెంట్ స్పేస్ అయితే ఉంటుంది 4 ట్యాబ్స్ లేకుంటే 4 ప్రోగ్రామ్స్ ఒకేసారి యూజ్ చేయడానికి. సో ఇక్కడ మీకు చిన్న స్క్రీన్ అన్న ఫీలింగ్ అయితే రాదనమాట. ఇంకోటి బ్యూటీ పార్ట్ ఏంటంటే దీంట్లో నేను ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏమైతే నోటీస్ చేయలేదు ఈ 4 ట్యాబ్స్ యూజ్ చేస్తున్నప్పుడు. ఒక్కొక్కసారి ఏమంటే కొన్ని మానిటర్స్లో ఎక్కువ ఓపెన్ చేశారనుకోండి, ఈవెన్ దో మనకి ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా అది HDMI కేబుల్ ద్వారా ఆ సిగ్నల్స్ అనేది కరెక్ట్గా తీసుకోదనమాట. అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓవరాల్గా మల్టీ టాస్కింగ్ పరంగా మాట్లాడుకుంటే కూడా ఇది చాలా గ్రేట్ డిస్ప్లే. ఈ LG అల్ట్రావైడ్ మానిటర్లో మనకి 2 7W స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ మోడల్లోనే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, దాంట్లో మనకి స్పీకర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయరు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ లింక్ కింద ఉంటుంది, అది క్లిక్ చేస్తేనే మీకు కరెక్ట్ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక సౌండ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్కువ మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు లేకుంటే ఏమైనా సిరీస్ వాచ్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే మీడియా కన్జంప్షన్ పరంగా చాలా బాగుందన్నమాట సౌండ్ క్వాలిటీ. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ పరంగా సౌండ్స్ అనేది అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయకుండా ఎడిట్ చేస్తున్నారు అంటే మీకు ప్రాబ్లం అనేది చెప్పాలి. అంత గ్రేట్గా అయితే లేదనమాట. ఇది ఎలా ఉందంటే సౌండ్ క్వాలిటీ అనేది ఎలా వస్తుందంటే స్పీకర్స్ నుంచి అదేందో వ్యాక్యూమ్లో ఉన్నట్టు మొత్తం క్లోజ్ చేస్తే మనకి రీసౌండ్ కొంచెం బేస్ వాయిస్ ఎలా వస్తుంది ఆ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ సౌండ్ అనేది మనకి మీడియా కన్జంప్షన్లో బాగుంటుంది. మూవీస్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు అలాంటి టైప్ బాగుంటుంది. అండ్ ఈవెన్ మ్యూజిక్ విన్నప్పుడు కూడా బాగుంటుంది. కానీ వీడియో ఎడిటింగ్ పరంగా అంటే మాత్రం బాగుండదు అనమాట. మీరు సపరేట్గా ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ ఏదో ఒకటి కనెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ ఒక స్లాట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు, మీరు కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఈ స్పీకర్స్ అనేది మనకి మ్యాక్స్ ఆడియో టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. నేనైతే ఎప్పుడు 50% ఎక్కువ అయితే యూజ్ చేయలేదు నా రూమ్ కండిషన్స్కి. సో 50% కంటే ఎక్కువ ఉంది అంటే మొత్తం రీసౌండ్ దద్దరిల్లిపోతుంది అనమాట ఈ రూమ్ అనేది. సో మీరే జడ్జ్ చేయొచ్చు ఎలా వస్తుంది సౌండ్ క్వాలిటీ అనేది. నేనైతే మీకు ఇప్పుడు కొన్ని శాంపుల్ వీడియోస్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ LG అల్ట్రావైడ్ మానిటర్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే అది హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. మీరు స్క్రీన్ అయితే టిల్ట్ చేయొచ్చు కానీ హైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోలేదు అనమాట. ఈవెన్ మీరు స్క్రీన్ టిల్ట్ చేయడం అంటే 180 degreesకి లేకుంటే ఫ్లాట్గా చేసేయచ్చు అనుకుంటున్నారేమో. నో గైస్, అంత సీన్ అయితే లేదనమాట. సో జస్ట్ కొంచెం అయితే టిల్ట్ అవుతుంది అంతే. ఇది నేనైతే రికమెండ్ చేస్తున్నాను, సపరేట్గా ఒక టేబుల్ ఆర్మ్ స్టాండ్ అని ఒకటి అయితే వస్తుంది, అదైనా కొనుక్కోండి. సో మీకు టేబుల్ మీద ఫ్రీ స్పేస్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరైతే హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మానిటర్ని కూడా కంప్లీట్గా రొటేట్ చేసుకోవచ్చు 180 degreesలో. సో యాజ్ పర్ యువర్ నీడ్స్ అనమాట. అదైతే బెస్ట్ ఆప్షన్. మనకి ఆ ఫీజిబిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో. మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి 4 స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అక్కడ మీరు ప్లేట్ అయితే అటాచ్ చేసి ఈ ఎక్స్టర్నల్ వాల్ లేకుంటే టేబుల్ హోల్డర్స్ ఇవైతే యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో హైట్ అడ్జస్ట్మెంట్ లేదనమాట. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ డ్రాబ్యాక్ ఈ LG అల్ట్రావైడ్ మానిటర్లో. నేనైతే ఈ మానిటర్ కొనే ముందు ఒక బిగ్గెస్ట్ డౌట్ ఉండేది నాకు, ఏంటంటే ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఏంటి అని చెప్పని. అమెజాన్లో మనకి 3D ఫొటోస్ ఉంటాయి అండ్ సైజ్ అయితే వాళ్ళు చెప్తారు, బట్ మనం ఫిజికల్గా చూసేది వేరు, ఆ స్పెసిఫికేషన్స్ వైజ్ చూసేది వేరు కదా. సో నేనైతే చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను అనమాట, ఎంత స్పేస్ రిక్వైర్ చేసుకుంటుందని. బట్ నేనైతే మీకు ఆ విధంగా చెప్పాలనుకోవట్లేదు, మీకు మంచిగా అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఒక సొల్యూషన్ అయితే వచ్చాను అనమాట. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు లాంగ్ స్కేల్ అయితే మెజర్ చేస్తున్నాను. ఈ స్క్రీన్ అనేది ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో కూడా ఈ లాంగ్ స్కేల్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు కూడా అయితే మెజర్ చేసుకోండి. మెజర్ చేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి. సేమ్ నేనైతే ఏం సైజెస్ చెప్పాను అవే సైజెస్లో న్యూస్ పేపర్ మీద డ్రా చేసి కట్ చేస్తే కట్ చేయండి, లేదంటే నార్మల్గా మీరు చూసినా కూడా తెలిసిపోతుంది అనమాట. సో అదైతే మీకు కొంచెం మోర్ టాంజిబుల్గా అయితే ఉంటుంది దీంతో కంపేర్ చేసినట్టయితే. వీడియోలో చూపిస్తుంటాను, అది మీకు పెద్దగా ఏమంటారు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వరు అనమాట. సో అందుకే మీరు ఇలా న్యూస్ పేపర్ కట్ చేసి చూసినట్లయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది ఎంత వస్తుంది స్పేస్ అనేది, ఎంత డెస్క్ అనేది ఆక్యుపై చేస్తుంటుందని. అంటే ఒకవేళ మీ దగ్గర చిన్న డెస్క్ ఉందనుకోండి, మీరు సపరేట్గా ఇంకో కొత్త డెస్క్ అనేది కొనాల్సిందే అనమాట. సో అందుకే ఫస్ట్ మెజర్ అయితే చేసుకోండి ఇది కొనే ముందు. మనకి మానిటర్ బాక్స్లో ఒక పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనకి బ్యారెల్ టైప్, అదే రౌండ్గా అయితే ఉంటుంది. ల్యాప్టాప్ చార్జర్స్ ఉంటాయి కదా సేమ్ అదే విధంగా. ఇంకా పవర్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎంత పవర్ ఇది తీసుకుంటుందని
ఈ అడాప్టర్ మీద ఈ విధంగా అయితే మెన్షన్ చేశారనమాట. ఇదేంటంటే మనకి మానిటర్ అనేది ప్లగ్ అండ్ యూస్ టైప్ అనమాట. అంటే మనం కంటిన్యూస్గా పవర్ సప్లై అయితే ఇస్తూ ఉండాలి ఇది యూస్ చేయాలి అంటే. ఒకవేళ మీ ఏరియాలో ఎక్కువ పవర్ కట్స్ జరుగుతున్నాయి అంటే మాత్రం ఇది టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ నేను నోటీస్ చేసింది నా యూసేజ్లో. ఫస్ట్ గుడ్ థింగ్స్ అయితే మాట్లాడతాం. నెంబర్ 1 వచ్చేసి డిస్ప్లే అనమాట గైస్. ఈ డిస్ప్లే చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ మానిటర్లో. నేనైతే ముందుగా మీకు షేర్ చేసుకున్నాను కదా నా వీడియో ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మల్టీ టాస్కింగ్ ఎలా ఉందని చెప్పని. ఈవెన్ కలర్ గ్రేడింగ్ అన్నిటి కూడా ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో నేను ఎక్కడ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ కూడా అయితే నోటీస్ చేయలేదు. మనకి ఇది ఎల్సీడీ ప్యానల్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం నోటీస్ చేస్తాం. ఇంకోటి ఇది మనకి 99% SRGBకి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ HDR10 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు వీడియోస్ చూస్తున్నా బాగుంటుంది అండ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా బాగుంటుంది, ఫోటో ఎడిటింగ్ చేస్తున్నా అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే అనేది. సెకండ్ థింగ్ వచ్చేసి పోర్ట్స్ అనమాట. మనకి దీంట్లో ఉన్న పోర్ట్స్ సఫిషియంట్ అనమాట ఈ డిస్ప్లే యూస్ చేయడానికి. మనకి HDMI పోర్ట్ ఇచ్చారు, Type-C పోర్ట్ ఇచ్చారు అండ్ ఒక 3.5 హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ కూడా ఉంది. సో డివైస్ పరంగా కూడా మీ దగ్గర ఉన్న డివైస్ HDMI పోర్ట్ లేదు అంటే మాత్రం Type-C to Type-C కనెక్ట్ చేసి ఈ డిస్ప్లే అయితే యూస్ చేసుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి ఈ LG అల్ట్రా వైడ్ మానిటర్ మనకి 2 7W స్పీకర్స్ అయితే వస్తుందన్నమాట. స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది, అది కూడా మీడియా కన్జంప్షన్ పరంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా. సేమ్ ఇవే మోడల్స్ చూసినట్లయితే డిఫరెంట్ లైనప్ సిరీస్లో ఈ స్పీకర్స్ ఆప్షన్ అయితే లేదనమాట. మీరు ఎక్స్టర్నల్గా స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు సేమ్ ఇదే ప్రోడక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసి గేమర్స్ కూడా ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది. నేనైతే సిమ్యులేషన్ గేమ్స్ అయితే ఆడాను అనమాట అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా అన్నిటికీ చాలా బాగుంది ఈ ఫుల్ వైడ్ స్క్రీన్ అనేది. సో వైడ్ యాంగిల్ స్క్రీన్స్తో అదే అనమాట బెనిఫిట్ అనేది, మనకి మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఒక 100%కి మోర్ దెన్ 60% నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే యూజ్ చేశాను ఈ మానిటర్ అనేది. నేనైతే చెప్పగలను వీడియో ఎడిటింగ్కి అద్భుతంగా అయితే ఉంది ఈ మానిటర్ అనేది. అండ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్న టైంలో కూడా నేను ఎక్కడ స్ట్రెయిన్ అవ్వడం అవేమీ లేదనమాట. అంటే కళ్ళు మండడం అవేం లేదు. నేను మంచి డిస్టెన్స్లో అయితే మానిటర్ని యూస్ చేస్తాను అండ్ వీడియో ఎడిటింగ్లో కూడా నాకు ఇంకా ఎక్కువసేపు చేద్దాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంతేగాని లేదు మళ్ళీ చేసుకుందాంలే అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడైతే రాలేదు. సిక్స్త్ థింగ్ వచ్చేసి దీంట్లో ఉన్న సెట్టింగ్స్, అదే మానిటర్ సెట్టింగ్స్లో మీరు చాలా థింగ్స్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. మనకి కింద ఒక నావిగేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ బటన్తోనే మీరు అన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అండ్ దుమ్ము దొరకవచ్చు. అంతేకాకుండా మనకి ఒక LED లైట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ మెనూ బటన్కి. ఇది ఒక నైస్ యాడెడ్ టచ్ అని అయితే చెప్పొచ్చు. సెవెంత్ థింగ్ వచ్చేసి మీరు ఈ డిస్ప్లే యొక్క కలర్స్ని, పిక్చర్ క్వాలిటీని మీ యూసేజ్ పరంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ పర్సన్, ఒకవేళ మీకు కలర్ గ్రేడింగ్ గురించి తెలుసు అంటే మాత్రం ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. సో మీకు నచ్చినట్లు మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఎయిత్ థింగ్ వచ్చేసి బెజల్స్ అనమాట. ఈ బెజల్స్ చూసుకున్నట్లయితే మనకి మానిటర్లో చాలా స్లిమ్గా అయితే ఉన్నాయి అండ్ ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో యూస్ చేస్తున్నారంటే అసలు నోటీసే చేయరు అనమాట. ఇవి కంటిన్యూస్గా యూస్ చేసినప్పుడు బాటమ్ సైడ్ కొంచెం థిక్గా అయితే ఉంది, బట్ 3 సైడ్స్ అంటే టాప్, లెఫ్ట్ అండ్ రైట్ చూసినట్లయితే మనకి కొంచెం స్లిమ్గా అయితే ఉందన్నమాట. సో బెజల్స్ పరంగా ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇవన్నమాట గైస్ నేను గుడ్ థింగ్స్ నోటీస్ చేసినవి దీంట్లో. ఇప్పుడు మాట్లాడుకుందాం బ్యాడ్ థింగ్స్ నేను నోటీస్ చేసినవి ఈ LG అల్ట్రా వైడ్ మానిటర్లో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి దీంట్లో ఎటువంటి హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే లేదనమాట. ఇది బిగ్ మైనస్ అనేది చెప్పొచ్చు. మీరు సపరేట్గా స్టాండ్స్ కానీ లేకుంటే టేబుల్ హోల్డర్స్ అయితే కొనాల్సి ఉంటుంది. ఈ మానిటర్ని హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, డిక్రీజ్ చేసుకోవాలన్నా, లేకుంటే మూమెంట్ ఇవ్వాలన్నా కూడా మీరైతే టిల్ట్ చేయొచ్చు ఈ మానిటర్ని. బట్ మరీ అంత 180 degrees కానీ ఫ్లాట్ కానీ అంత సీన్ అయితే లేదనమాట. జస్ట్ కొంచెం అయితే టిల్ట్ చేయొచ్చు అంతే. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ అల్ట్రా వైడ్ మానిటర్ మనకి ప్లాస్టిక్ అయితే మేడ్ అయిందనమాట. నాకైతే పర్సనల్గా బిల్డ్ క్వాలిటీ మరీ అంత అద్భుతంగా అయితే లేదు. ఇది కొంచెం చీప్గా అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. నేనైతే ఎప్పుడైనా ఈ కేబుల్స్ కనెక్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంటుంది అసలు ఏమైనా డిస్ప్లే క్రాక్ అవుతుందా నేను గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటని చెప్పని. సో ఇదైతే ప్రాబ్లం అయితే ఉంది. ప్లాస్టిక్ అనేది నేను ఇంత ప్రైస్ రేంజ్లో ఇంత చీప్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. థర్డ్ థింగ్ వచ్చేసి ఇది ఒక ఫ్లాట్ స్క్రీన్ అనమాట. ఎటువంటి కర్వ్స్ అయితే ఉండవు. ఈ ఫ్లాట్ స్క్రీన్స్తో ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఒకవేళ షార్ట్ డిస్టెన్స్లో యూస్ చేసినారు అంటే స్క్రీన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, టేబుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి యూస్ చేస్తున్నానంటే మీకు వ్యూయింగ్ యాంగిల్ అనేది డిస్ట్రాక్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీరు ఎక్కువసేపు యూస్ చేస్తున్నారు అంటే మీకు కళ్ళు మండిపోవడం అలా ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు మంచి డిస్టెన్స్లో అయితే యూస్ చేయాలన్నమాట ఈ స్క్రీన్స్ అనేది. అదే కర్వ్డ్ అయితే మాత్రం మనకి మంచి వ్యూయింగ్ యాంగిల్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు యూస్ చేస్తున్నారంటే కొంచెం డిస్టెన్స్లో అయితే యూస్ చేయండి, అప్పుడు ఈ ప్రాబ్లం మీకు పెద్ద ఫరక్ పడదు అనమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఈ అల్ట్రా వైడ్ మానిటర్ మనకి పవర్ సప్లైతోనే రన్ అవుతుంది అనమాట. అంటే కంటిన్యూస్గా మీరు పవర్ సాకెట్ అయితే పెట్టి ఉండాలి దీనికి వర్క్ అవ్వాలి అంటే. ఒకవేళ దీనికి ల్యాప్టాప్ నుంచి పవర్ తీసుకొని వర్క్ అయ్యేటట్లున్నట్లయితే చాలా బాగుండేది, బట్ ఆప్షన్ అయితే లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ పవర్ కట్స్ నోటీస్ చేస్తున్నారంటే మీకైతే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందని చెప్పని.
మీరు హెవీగా ఏదో వర్క్ చేస్తున్నారు, సీరియస్ వర్క్, మంచి 4 ట్యాబ్స్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నారు, ఆ టైంలో సడన్గా పవర్ పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు ల్యాప్టాప్స్లో ఆ 4 ట్యాబ్స్ అనేది ఓపెన్లో ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ 4 ట్యాబ్స్ మళ్ళీ యూజ్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ల్యాప్టాప్లో, ఎందుకంటే స్క్రీన్ చిన్నది కాబట్టి. సో ఇదన్నమాట గైస్ బ్యాడ్ థింగ్స్ నేనైతే నోటీస్ చేసినవి ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్లో. నేనైతే ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ని మెయిన్లీ వీడియో ఎడిటింగ్కి, గేమింగ్కి అండ్ మీడియా కన్జంప్షన్కి అండ్ మల్టీ టాస్కింగ్కి అయితే యూజ్ చేశాను అనమాట. నాకైతే ప్రతి ఒక్క దాంట్లో ఇది చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేసింది, నేను ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. బట్ వన్ థింగ్ నేను చెప్పాను కదా, ఒకటైతే మీరు నోట్ చేసుకోవాలి, ఏంటంటే డిస్టెన్స్ అనమాట. మీరు యూస్ చేస్తున్నది ఈ మానిటర్ అండ్ మీకు మంచి డిస్టెన్స్ ఉంటే మీకు ఐస్ బర్నింగ్ సెన్సేషన్ అయితే రాదనమాట. ఒకవేళ దగ్గరగా యూస్ చేస్తున్నారంటే మీకు కళ్ళు మండిపోవడం, ఏదో సుదులతో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు మానిటర్ దగ్గరగా కూర్చొని వర్క్ చేస్తున్నారంటే స్క్రీన్ చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది అనమాట. లెటర్స్ అన్నీ కొంచెం అటు ఇటు అయినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. అదే మీరు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో యూస్ చేశారంటే మీకు స్క్రీన్ చాలా క్వాలిటీగా అయితే కనిపిస్తుంది. నాకైతే ఓవరాల్గా ఈ మానిటర్తో ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనమాట. నేను ఎక్కడ ల్యాగ్స్ కానీ ఏమైతే నోటీస్ చేయలేదు. ఇకపోతే ప్రైస్ పరంగా మాట్లాడుకుంటే ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ నేను అమెజాన్ సేల్స్లో అయితే తీసుకున్నాను అనమాట. ఆఫర్స్ అన్నీ పోను నాకైతే అరౌండ్ 15,300 రూపీస్ అయితే టోటల్ అయితే పడింది. ప్రజెంట్ చూసినట్లయితే రేట్ అనేది మనకి ఫ్లక్చువేట్ అయితే అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి 17 వెళ్తుంది, ఒక్కొక్కసారి 18 వెళ్తుంది, ఒక్కొక్కసారి 19 అయితే వెళ్తుంటుంది. నేనైతే ఏం రికమెండ్ చేస్తానంటే, ఒకవేళ మీరు ఈ మానిటర్ని కొనాలని ఫిక్స్ అయ్యారు అంటే ఓన్లీ ఆఫర్స్ టైంలోనే కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆ టైంలో ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా మీకు మరింత ప్రైస్ అయితే కట్ అవుతుంది అనమాట. ప్రజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసిన టైంలో 18,500 చేంజ్ అయితే ఉంది. సో మీరే కంపేర్ చేసుకొని 15,000 చేంజ్ ఎక్కడ, 18,000 చేంజ్ ఎక్కడ, 3,000 డిఫరెన్స్ అనమాట. జస్ట్ ఆఫర్స్ టైంలో కొనండి, మీకు మంచి గ్రేట్ డీల్ అయితే చెప్తాను. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10కి నేనైతే 8.5 అయితే రేటింగ్ ఇస్తాను ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్కి. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మానిటర్ ఎవరికి బాగుంటుందని చెప్పని. ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ ఎవరికి బాగుంటుందంటే, ఎవరైతే ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటున్నారో, అంటే మల్టిపుల్ యాప్స్ ఒకేసారి యూజ్ చేయాలనుకుంటున్నారో, తర్వాత వీడియో ఎడిటింగ్కి, ఫోటో ఎడిటింగ్కి, గేమింగ్కి, కలర్ కరెక్షన్కి, అంతేకాకుండా మంచిగా మూవీస్ అవన్నీ వాచ్ చేయడానికి కావాలనుకున్నట్లయితే ఈ మానిటర్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇన్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే అన్ని టాస్క్ వర్క్ అవ్వాలి అంటే లైక్ ఒక ఆల్రౌండర్ లాగా ఉండాలి, అది కూడా డీసెంట్ ప్రైజింగ్లో అయితే రావాలి, అల్ట్రా వైడ్ ఉండాలి అనే వాళ్ళకి ఈ మానిటర్ చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే ఆఫర్స్ టైంలోనే కొనండి, అప్పుడే మీకు బెస్ట్ డీల్ అయితే వస్తుందన్నమాట ఈ మానిటర్ది. నేనైతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, అదొక అమెజాన్ అఫిలియేట్ లింక్ అనమాట గైస్. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఏది కొన్నా సరే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఇలాంటి రివ్యూస్ మరెన్నో అయితే మీకు ఫ్యూచర్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ అడ్వాన్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్ని అయితే రాబోతున్నాయి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. చూస్తున్నాండి, నా పేరు రాజశేఖర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా అండ్ బై బాయ్, టేక్ కేర్.